వడదెబ్బ తీసుకోవలసిన జాగ్రత్తలు. వడదెబ్బ లక్షణాలు: చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు పుట్టడం, మగత నిద్ర లేదా కలవరింపులు, ఫిట్స్, పాక్షికంగా అపస్మారక స్థితి. వడదెబ్బ సమయంలో చేయకూడనివి: తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండే సమయంలో ఎక్కువగా తిరగరాదు. రోడ్ల వెంట విక్రయించే చల్లని రంగు పానీయాలు త్రాగరాదు. రోడ్ల మీద అమ్మే కలుషిత ఆహారం తినరాదు. మాంసాహారం తగ్గించాలి. తాజా కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. మద్యం సేవించరాదు. వడదెబ్బకు తీసుకోవలసిన జాగ్రత్తలు: నీరు, పళ్లరసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నలుపు, మందంగా ఉండే వాటికి బదులు లేత రంగుల్లో లభించే తేలికైన కాటన్ దుస్తులు ధరించాలి. రోజూ కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆహారం తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. ఎండవేళ ఇంటి పట్టునే ఉండాలి. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ వంటివి తీసుకువెళితే మంచిది. ఇంట్లో కిటికీలు తెరిచి ఉండాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తికి అందించవలసిన ప్రథమ చికిత్స: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి చేర్చాలి. చల్లటి నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరమంతా తుడవాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేవరకు ఇలాగే చేస్తూ ఉండాలి. ఫ్యాను గాలి లేదా చల్లని గాలి తగిలేలా ఉండాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ ద్రావణం లేదా ORS ను తాగించాలి. పిల్లలు, గర్భిణీలు మరియు వృద్ధులు ఎండాకాలం మరింత శ్రద్ధ తీసుకోవాలి. వడదెబ్బ తగిలిన అపస్మారక పరిస్థితుల్లో ఉన్న రోగికి నీరు తాగించకూడదు. వీలైనంత త్వరగా దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలి. పైన చెప్పిన విధంగా వడదెబ్బకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించి తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని కోరుతూ